నాకేదో కొత్తదనమే కనిపించలేదు సార్ ఆ మాటల్లో. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆ పేరుని నాని, అంబటి రాంబాబు, తర్వాత అతను ఎవరో మంత్రి, కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్, రోజా, దాడిశెట్టి రాజా, వీళ్ళందరూ మాట్లాడేది ఆయన మాట్లాడారు. కొత్త మాటలు ఏం లేవు, కరెక్టే మీరు చెప్తున్నట్టు. గత 2-3 సంవత్సరాల నుంచి వినిపిస్తున్నటువంటి మాటలే కాబోలు. కాకపోతే ఈ పాయింట్స్ ఇప్పుడు జనసేన కార్యకర్తలు ఎవరైతున్నారో, జన సైనికులు ఎవరైతున్నారో వాళ్ళలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా, వాళ్ళని డిస్టర్బ్ చేసే ప్రయత్నం జరుగుతుందా అన్నది ఇక రాజకీయ కోణం చూడాలి. ఇప్పుడు ఈయన పోతిన మహేష్ గారు మొన్నటి దాకా జనసేనలో ఉన్నాడు. అంబటి రాంబాబు గారు, రోజా, ఈ బ్యాచ్, ఈ పేటిఎం బ్యాచ్ ఏదైతే ఉందో అది మాట్లాడుతుందని ఈయన కౌంటర్ చేసేవాడు పెదవాళ్ళు కూర్చొని. పవన్ కళ్యాణ్ గారిని సమర్థిస్తూ కౌంటర్ చేసేవాడు. ఇప్పుడు అదే స్క్రిప్ట్ ఈయన చదువుతుంటే అసలు కౌంటరే చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆ మాటలకి విలువే పోయింది. ఇప్పుడు కూటమిలో 144 సీట్లు పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాడు, అది పవన్ కళ్యాణ్ గారే చెప్పాడు. అది ఇవాళ కొత్తగా ఈయనేదో పోతిన మహేష్ తెలుసుకొని అది పరిశీలించి పరిశోధించి ఆ భూతత్వం పట్టుకొని చూసి ఇవన్నీ చేసి చెప్పినట్టుగా ఆయన చెప్పడం చూస్తే నాకు నవ్వేస్తా ఉంది. అదే టికెట్ ఆయనకి ఇచ్చుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప నాయకుడు, ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావడానికి వచ్చాడు ఆయన. అసలు అంబేద్కర్ తర్వాత అంబేద్కర్, పూలే తర్వాత పూలే అని చెప్పుండేవాడు. టికెట్ రాలేదు కాబట్టి నేను ఒకటే చెప్తాను సార్, నేనైతే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఒక పార్టీలో ఉండి తన వ్యక్తిగత ప్రయోజనం నెరవేరినప్పుడు బయటికి వెళ్ళి ఆ పార్టీని విమర్శిస్తాడు చూసారా, అసలు వాడి మాటలు నమ్మవలసిన అవసరమే లేదు. తన సీటు కోసమో తన వ్యక్తిగత ప్రయోజనం కోసమో కాకుండా ఒక విధానం మీద, ఒక పాలసీ మీద, లేదా ఒక ప్రాజెక్ట్ మీద విభేదించి బయటకు వచ్చిన వాడిని సాబాష్ అనాల. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో సిపిఐ సిపిఎం వామపక్షాలు బయట నుండి సపోర్ట్ చేసాయి. యూపీఏ 1లో అణు ఒప్పందం గురించి మన్మోహన్ సింగ్ గారు అమెరికాతో ఒప్పందం చేసుకుంటే ఈ దేశానికి ఇది చాలా ప్రమాదకరం అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీలు విభేదించింది ఆ ప్రాజెక్టు మీద. మన్మోహన్ సింగ్ చెప్పాడు, ఏమీ కాదు, మీరు అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నారు, మీరు గనక ఉండండి, ఏమీ కాదని చెప్పాడు. కానీ వాళ్ళు ఒప్పుకోలే. ఒక విధానం మీద, ఒక ప్రాజెక్టు మీద వాళ్ళు విభేదించారు, బయటికి వెళ్ళారు. సరే, అలాగా ఎవరైనా ఒక వ్యక్తి, ఒక నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, ఇది సమాజానికి నష్టం జరుగుద్ది, ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, ఇది పార్టీకి నష్టం జరుగుద్ది అని విభేదించి బయటికి వెళ్ళి మాట్లాడితే దానికి విలువ ఉంటుంది. నాకు సీట్ రాలేదు, నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఏడిసి బాధపడి ధర్నాలు చేసి వేరే పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ స్క్రిప్ట్ ఆ పాత స్క్రిప్ట్ ఉంటుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్క్రిప్ట్ చెబుతూ ఉంటాడు ప్రతి మీటింగ్ లో. నాకు ఆంధ్రజ్యోతి లేదు, నాకు ఏబిఎన్ లేదు, నాకు ఈనాడు లేదు, నాకు TV5 లేదని గోల పెడతాడు చూడండి. ఆయనకి అన్నీ ఉన్నాయి, అన్నీ ఉంచుకొని ఆయన లేవని బీదర్పులు అరుస్తూ ఉంటాడు చూడండి. ఇంత అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంటే ముఖ్యమంత్రి మాట్లాడే పాయింట్సే నాకు ఏమీ లేవు, ప్రతిపక్షాలకే అన్నున్నాయి, ప్రతిపక్షాలకే మీడియాలని అనొచ్చు, పత్రికలని అనొచ్చు, బలం ఎక్కువ ఉందనే మాట మాట్లాడొచ్చు. బట్ ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టడానికి ఇంతమంది కూటమిగా వస్తున్నారు. మేము దరిదాపు 2,70,000 కోట్ల రూపాయలు ఇప్పటికే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించాము. మా సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి, అవి చూసే మాకు ఓటేస్తారు, ఒక్కరిని ఢీకొట్టడానికి ఇన్ని ఇంతమంది బయలుదేరారు అని మాట్లాడుతున్నారు. అండ్ మోరోవర్ ఏంటంటే, బచ్చా అని మాట్లాడినటువంటి మీరు అదే బచ్చాను ఢీకొట్ట ఎందుకు ఆ బచ్చా పనులు చేయలేకపోయారు అన్నది కూడా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాట. అదే దానికే కౌంటర్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా లేడు,
జగన్మోహన్ రెడ్డితో ఇసుక మాఫియా ఉంది, ఉమ్, ఎర్రచందనం మాఫియా అతని టికెట్ కూడా ఇచ్చేశాడు, ఉమ్, ఎర్రచందనం మాఫియా నాయకుడికి. ఉమ్, లిక్కర్ మాఫియా ఉంది, ఉమ్, అలాగే గుండాల్ని పెంచి పోషించేటువంటి ఒక బ్యాచ్ ఉంది, ఉమ్, అలాగే గంజాయి మాఫియా ఉంది, ఉమ్, చేతిలో అధికారం ఉంది, ఉమ్, డబ్బు ఉంది. ఎన్నిటితో పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. మా దగ్గర ఏముంది? మా దగ్గర మేము అతన్ని ఎదుర్కోవాలంటే వీటన్నిటిని ఎదురు ప్రభావితం చేస్తా ఉన్నాడు. అధికారులను కూడా కొనేశాడు, ఉమ్, పోలీసుల దగ్గర నుండి పై వరకు మొత్తాన్ని కొనేశాడు. ఈ పొత్తు పెట్టుకొని రావటం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ నాన్న, వీళ్ళు ఎవరైతే రాజశేఖర రెడ్డిని సింబాలిక్ గా చూపిస్తారో ఉమ్, సిపిఐతో, సిపిఎంతో, టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడుతో ఫైట్ చేశాడు, ఉమ్, గెలిచారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇలా అనలేదే, నన్ను వ్యతిరేకించడానికి వీళ్ళందరూ కలిసి వచ్చారని చెప్పి అనలేదే. ఉమ్, ఇవాళ మోడీ గారు బలమైన నాయకుడు భారతదేశంలో, ఉమ్, ఆయన కూడా 33 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మోడీకి కూడా ఏమీ లేనట్టేనా? ఉమ్, అలాగే కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలో వాళ్ళు కూడా 23 పార్టీలు ఎన్నో పెట్టుకున్నారు. ఉమ్, భారతదేశ రాజకీయాల్లో అధికారంలో ఉన్న వాళ్ళని ఎదుర్కోవటానికి ప్రతిపక్షాలు ఏకమవుతాయి. 70 ఏళ్ళలో జనతా పార్టీ పేరు మీద దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ ఏకమైనవి. ఆ రోజు ఇందిరాగాంధీని ఓడించారు. అదే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడానికి యూపీఏని ఏర్పాటు అంటే ఇక్కడ చేసింది. రెండు ఉంటాయి పాయింట్స్. ఒకటి ఆ, ఏమంటున్నా రఫీ గారు, 2 పాయింట్స్ ఉంటాయి. అధికార పార్టీని ఓడగొట్టడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమైతాయి, ఇస్ ద గుడ్ పాయింట్. బట్ అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఏ కూటమి కూడా అవసరం లేదు, ప్రజలే ప్రజా నిర్ణయం, ప్రజా తీర్పు ఇచ్చేస్తారు. అంటే నేను ఇందాక చెప్పా, ఉమ్, జనరల్ గా గనక అయితే మీరు చెప్పిన సిద్ధాంతం వర్తిస్తుంది. ఆయన 7-8 శక్తులతో పొత్తు పెట్టుకొని వస్తున్నాడు కదా. అది మళ్ళీ నేను చెప్పనా లైన్ గా, మళ్ళీ ఎక్కడ చెప్తా. ఆయన ఒంటరిగా రావట్లా, ఉమ్, ఆయన 5-6 శక్తుల్ని, మాఫియాల్ని అంబటి పెట్టుకొని ఆయన ఎన్నికల పనులు ఇవాళ రైట్. సిద్ధం సభ ఒక్కొక్క చోట 2000 బస్సులతో సిద్ధం సభ ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన. 5 ఒక్క కోట్ల నిమిషం, రూపాయలు రఫీ ఖర్చు గారు, పెడుతున్నాడు రఫీ గారు, ఒక 1 second, 1 ఒక second. సభకి. Yeah, రఫీ మా గారు. సభకి స్వచ్ఛందంగా ప్రజలు వస్తా ఉన్నారు.